ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్ములను మీ కుటుంబంలోనే ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఈ మాట మనం విన్న మాట అయి ఉండొచ్చు, తెలిసిన మాట అయి ఉండొచ్చు. అయినా ఈ రాత్రి కొంచెం సేపు ఆ రోదే అనే చిన్నది ఏం చేసిందో మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మీరు చూసినట్లయితే వాక్యాన్ని చెబుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని, యేసుక్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తున్న వారిని పట్టుకొని చెరసాలలో బంధించి వాళ్ళని చంపుతున్న రోజులు అవి. ఆ కార్యక్రమంలో ఇక్కడ మనం గమనిస్తే 12వ అధ్యాయం ప్రారంభంలో యోహాను సహోదరుడైన, అప్పటికే యోహానుని చంపేశారు. యోహానుని తల నరికించేసి చంపేసి ఇక ఒకరి తర్వాత ఒకరిని చంపేద్దాం, వీళ్ళ పేడ విరగడైపోతుంది, వీళ్ళు లేకుండా ఉంటే ఏ గోల ఉండదు అన్నట్టు అనుకొని ఎవరికి వాళ్ళని చంపడం ప్రారంభించి, అది కూడా అంట యూదులకు అక్కడ రాసిన మాట ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇష్టమైన కార్యమైన తలంచారంట. ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఇది యూదులకు ఇలాంటి పనులు చేయడం వారికి ఇష్టమైన కార్యం అని తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి చతుర్థాధిపతి అనుకుంటున్నాడు, ఇదిగో వీళ్ళని చంపితే వీళ్ళు సంబరపడతారు. మనం కూడా కొన్నిసార్లు ఎవరికి మనకు మేలు జరగకపోయినా పర్వాలా, వాళ్ళకి బాగుపడకూడదు అనుకునే ఆలోచనలు ఇప్పుడు మనలో లేవులేండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా ఇదిగో మాకు మేలు కలగకపోయినా పర్వాలా, వీళ్ళు ఉండకూడదు, మాకు ఏ లాభం రాకపోయినా పర్వాలా, వీళ్ళకి మాత్రం మేలు జరగకూడదు అన్నవారిగా ఉండే అక్కడ ఉన్నటువంటి అతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళను చంపడానికి, వాళ్ళను లేకుండా చేయడానికి ఇది యూదులకు ఇష్టమైన సంగతి. వాళ్ళు సంతోషపడతారు. ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళని చంపితే సంతోషపడుతున్నారు. నేను వాళ్ళని చంపితే వాళ్ళు సంతోషపడుతున్నారు కనుక అలాగే చేద్దామని చెప్పి సంబరపడుతున్నాడు. యోహాను సహోదరుడైన యాకోబును చెరసాల్లో వేయించాడు. వేయించడం మాత్రమే కాదు, చంపేశాడు. అప్పుడు అంతకుముందు సంఘం సాధారణంగా ఉన్నారు, సాధారణంగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, యోహాను గారు చనిపోయాడు, యోహాను గారిని చంపేశారు. ఇప్పుడు యోహాను సహోదరుడైన యాకోబును కూడా చెరసాల్లో పెట్టేశారు, ఇక ఆయన కూడా చనిపోయాడు అని అనుకున్నారు. ఇంతలో ఇదే సమయం అనుకొని, ఇదే అదును అనుకొని వాళ్ళ ఆలోచన ఏంటంటే పేతురును కూడా చంపేద్దాం, పేతురు గారిని కూడా లేకుండా చేద్దాం అని అనుకొని పేతురు గారిని కూడా పట్టి చెరసాల్లో వేసేశారండి. అప్పుడు సంఘం ఎలా ప్రార్థన చేశారో తెలుసా? అదే అధ్యాయం చూడండి, కొంచెం ముందుట్లో చదవండి. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఈ రోజున మనం ఎలాంటి ప్రార్థన ఉండాలండి? మన ప్రార్థన సాధారణ ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, అలవాటు ప్రార్థన, క్యాసెట్ ప్రార్థన, రోజువారీ ప్రార్థన. ఏదో చెయ్యాలి కనుక చేస్తున్నాం. ఆహారం కోసం ప్రార్థన, మార్గాల కోసం ప్రార్థన, పిల్లల చదువుల కోసం ప్రార్థన, ఏదేదో చేస్తున్నాం. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? అత్యాశక్తి కలిగిన ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. ఈ రోజు వరకు మనం బాగానే ఉన్నాం, ఈ రోజు వరకు మనం బాగానే కష్టపడగలుగుతున్నాం, ఈ రోజు వరకు మనం బాగానే తెచ్చుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాం. కానీ రాను రాను రోజులు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడితే రేషన్ ఇవ్వను అంటారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నావా, ఇదిగో నీకు ఈ దీంట్లో ఏది రాదని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాం? చేయాల్సిన పని లేక యేసయ్యని నేను వదిలిపెట్టేస్తానయ్యా అని అంటామా? ఆకలితోనైనా చనిపోవడానికి సిద్ధపడతామా? రాను రాను ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? ఏదో అలవాటు కోసం ప్రార్థన, ఆచారం కోసం ప్రార్థన,
మేలు కలగడం కోసం ప్రార్థన, పెళ్లి జరగడం కోసం ప్రార్థన, వీటి కోసం కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రతిరోజు ఎంతటి కఠినమైన పరిస్థితులైనా, ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నా మన ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ సరళం చేయబడేటట్లుగా అత్యాశక్తి ప్రార్థనగా మన ప్రార్థనలు మార్చబడును గాక. మనం చేస్తేనట ప్రార్థన పునాదులు కదలాలండి. మనం చేస్తే ప్రార్థన సంఖ్యలు తెంచబడాలండి. మనం చేస్తే ప్రార్థన, ఇదిగో వారు ఉన్నారండి అక్కడ, వారు ప్రార్థన చేస్తే భూమిని తల్లకిందులు చేయగలిగిన ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు అని చెప్పగలిగేటట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. సంఘం అప్పటి వరకు సంఘమే, అప్పటి వరకు ప్రార్థించేవారే, అప్పటి వరకు ప్రార్థన తెలియని వారు కాదు. కానీ సాధారణ ప్రార్థన. యోహాను గారిని బంధించారా? ఆయన చంపేశారా? అయిపోయిందా? సరే, యాకోబు గారిని బంధించారా? ఆయన్ని ఖడ్గంతో చంపేశారా? చంపిన తర్వాత అప్పుడు పేతురు గారిని మరలా చెరసాల్లో పెట్టిన తర్వాత అప్పుడు సంఘం అనుకుంటున్నారు, అయ్యో ఇప్పటికి 2 సేవకుల్ని పోగొట్టుకున్నాం, పేతురు గారు కూడా పోతే ఎలా అని. అప్పుడు సంఘానికి అత్యాశక్తి వచ్చి ఒక చోట కూడుకున్నారు. అప్పటికి ప్రార్థన చేయడానికి వీలు లేదు. వీరు కూడా ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే, వీరు కూడా ప్రార్థన చేస్తున్నారని ఒకవేళ వినబడితే వాళ్ళని కూడా ఒకవేళ చంపుతారేమో, బంధిస్తారేమో, ఏమైనా ప్రమాదం అని చెప్పి భయపడిపోయి ఒక చోట కూడుకొని గదిలో ఉండి తలుపేసుకొని అందరు కలిసి ఏకస్వరంతో ప్రార్థన చేస్తున్నారండి. అలాంటి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? పేతురు గారి దగ్గరికి దేవదూతను దేవుడు పంపించాడు. ఆ దేవదూత వచ్చి రాగానే ఆ చెరసాలకు వెలుగు కలిగింది. వెలుగు కలగగానే ఆ పేతురు గారికి ఉన్న సంఖ్యలు ఊడిపడ్డాయి. పేతురు గారు లేచి ఆ దూత తట్టి లేపి పేతురు గారిని చెప్పులు దొడుక్కోమని బయటకు వస్తే, కావలి వాళ్ళని దాటుకుంటూ వస్తే ఇనప గవిని దాని అంతటికి అది తెరుచుకుంది. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందేనని నేను రెఫరెన్స్ చెప్పకుండా టూకీగా చెప్పుకు వెళ్తున్నా. ఇదంతా జరిగింది, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం వినాల్సిన మాట, మనం చదివిన మాట ఏంటంటే, పేతురు గారు చెరసాల నుంచి బయటకు వచ్చేంతవరకు ఇది కళ అని అనుకున్నాడు. మీకు ఒక మాట చెప్తాను. పేతురు గారు తెల్లవారితే చంపుతారు, పేతురు గారిని తెల్లవారితే ఆయన ప్రాణాలు తీస్తారని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? హాయిగా ప్రశాంతంగా 2 సైనికుల మధ్యన సంఖ్యలతో బంధించబడితే నిద్రపోతున్నాడు. ఈ రోజున మనకు తెల్లవారితే ఏదన్నా పనుందనో, ప్రమాదం ఉందనో, లేకపోతే ఏదైనా బలహీనత ఉందని తెలిస్తే రాత్రి నిద్ర పడద్దండి మనకి. అసలు రేపు ఏదైనా సమస్య ఉందంటేనే నిద్ర పట్టదు. కానీ రేపు తెల్లవారితే చంపేస్తారు. యాకోబుని చంపినట్టుగా, యోహాను చంపినట్లుగా చంపేస్తారు. అయినా కానీ పేతురు గారు ఎలా నిద్రపోగలిగాడు తెలుసా? నేను బ్రతికుంటే దేవుని పనిలో ఉంటా, చనిపోయినా దేవుని ఒడిలో ఉంటా. ఇదే వాళ్ళ నిరీక్షణ. ఈ లోకం ఎన్నదగినది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం నికరం కాదు, ఈ ఆరోగ్యం నికరం కాదు. ఏ రోజుకైనా ఆయన దగ్గరికి చేరాల్సిందేగా. ముందుగానే వెళ్తున్నా, హతసాక్షిగా వెళ్తా, ఏమవుతుంది అన్న ధైర్యంతో ఉన్నాడండి. ఈ రోజున మనము ఈ తెగింపు కలిగి జీవించాలి. దేవుడు మేలు చేస్తే మేలు చేశాడు అని సంబరపడతాం. ఏదైనా ఒక కార్యం జరగకపోతే ఏం చేశాడని పలుకుతుంటాం మన నోటితోనే. కానీ ఈ రోజున మనం ఎలా ఉండాలో తెలుసా? క్రైస్తవ్యంలో, ప్రార్థనలో తెగింపు కలిగిన, భక్తి కలిగిన వారిగా మనము మార్చబడుదుము గాక. పేతురు గారు రేపు తెల్లారిది ఏమైపోతుందో అని కంగారు పడట్లా, ఏది జరిగినా పర్వాలేదు అనుకుని ధైర్యంగా ఉన్నాడు. సరే, దేవుడు వచ్చాడు సంఘ ప్రార్థన ద్వారా, దేవుడు దూతను పంపించాడు అత్యాశక్తి ప్రార్థన ద్వారా. చెరసాలకు వచ్చిన ఆ దూత పేతురు గారిని బయటకు తీసుకొని వచ్చి పంపించేస్తే, ఇప్పుడు మీరు చదివారు కదా, వచ్చి తలుపు తడుతున్నాడు. తలుపు తడితే ఎవరు వచ్చారు? ఇప్పుడు 13 వచ్చిన, ఇప్పుడు చదవండి. అతడు తలవాకిట అంటే తలుపు దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉండగా ఒక చిన్నది, ప్రార్థనలో ఉన్న చిన్నది, ప్రార్థన చేస్తున్న వారి గుంపులో ఉన్న చిన్నది, అక్కడ వారందరితో కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థిస్తున్న చిన్నది ఉన్నవారందరికీ తలుపు చప్పుడు వినపడాలా? కొడుతున్నాడు తలుపు చప్పుడు ఎవరికి వినపడట్లా. ఎవరికి వినపడింది? ఒక చిన్నదండి, ఆమె పేరు రోదే అని రాసి ఉంది. రోదే అంటే రోజా పువ్వు అని అర్థం అంట. అలాంటి వ్యక్తి తలుపు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చదవండి ఆ మాట ఒకసారి, తర్వాత వచ్చిన చదవండి. ఈ రోజున ఇది ఉండాలండి మనలో.
తలుపు దగ్గర ఎవరు పిలుస్తున్నారో స్వరాన్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టి వెంటనే తలుపు తీసిందా? వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏమని చెప్తుందో తెలుసా? అమ్మా, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మన ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటమ్మా? మన ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటి? చేస్తున్నాం ప్రార్థన, దేవుడు వింటాడా? చేస్తున్నాం ప్రార్థన, దేవుడి కార్యాన్ని చేస్తే చేశాడు, లేకపోతే లేదు. చేస్తున్నాం ప్రార్థన, మోకరించాం కదా, అత్యాశక్తితో కూడుకున్నాం కదా, చెరసాల్లో ఉన్న పేతురు గారు ప్రాణాలతో బయటికి రావాలని మొర్ర పెడుతున్నాం కదా, దేవుడు వింటాడా? ఇంత త్వరగా వింటాడా? ఇంత త్వరగా కార్యాన్ని చేస్తాడా? లేదు లేదు. ఇదిగో తలుపు దగ్గర నుంచున్నాడు సేవకుడు, తలుపు దగ్గర నుంచున్నాడు పేతురు గారు, స్వరం వినపడుతుంది. చాలే. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదవండి ఆ మాట. ఈ మాట విన్నారా? మీరు ఎవరైనా దేవుని స్వరాన్ని విన్నానని మీరు ఎవరితో చెప్పారని ఏమంటారు మిమ్మల్ని? మీ స్వరాన్ని విన్నారా? ఎప్పుడైనా విన్న మొహమేనా అన్నట్టుగా మాట్లాడతారు. దేవుని స్వరాన్ని విన్నావా? ఏ స్వరం విన్నావో? అపవాది కూడా దేవునిలాగానే కనపడతాడంట, వాడు కూడా వెలుగుదూతలాగా వస్తాడంట, ఎన్నెన్నో చెప్తాడు. అయ్యా అది కాదు, నేను దేవుని స్వరం విన్నా, ఇదిగో పలానా చోటకు వెళ్ళమన్నాడు, దేవుని స్వరాన్ని విన్నా, పలానా కొరకు ప్రార్థన చేయమన్నాడు, దేవుని స్వరాన్ని విన్నా, ఇదిగో పలానా ఇంటికి వెళ్ళమన్నాడు అని చెప్తే ఎంత అపహాస్యంగా మాట్లాడతారండి. అక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళందరూ ఎవరు ఇంతకీ? అక్కడున్న వాళ్ళందరూ ఎవరండి? ప్రార్థన చేసేవాళ్ళేనా? వాళ్ళందరూ ఎవరు? ప్రార్థన చేసేవాళ్లే. కానీ ఏమంటున్నారు? నువ్వు విన్నావా? పెచ్చదాని నువ్వు పిచ్చెక్కి మాట్లాడుతున్నావు. ప్రార్థనలు ఇక్కడ ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నావు? ప్రార్థనలు ఇక్కడ ఉండకుండా నువ్వు అక్కడక్కడికి వెళ్ళి ఆస్వరం ఎందుకు వింటున్నావు? హవ్వమ్మ కూడా అట్టగే కదా, వెళ్ళి స్వరాన్ని విని పండు తిని పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఈ రోజున దేవుని గురించి ఒక మాట ఎవరికైనా చెప్పావనుకో నిన్ను పిచ్చోళ్ళు అంటారు. ఇదిగో నాకు దేవుడి మేలు చేశాడని చెప్పారనుకో నమ్మరు. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడు, ఇదిగో ఈ బలహీనతలను బాగు చేశాడు, ఇదిగో పలానా సమయంలో నన్ను ఆదుకున్నాడు, ఇదిగో నా కుటుంబంలో నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో ఈ కార్యాన్ని చేశాడని ఎవరికైనా మీరు చెప్పి చూడండి. పిచ్చి మాటలు మా దగ్గర చెప్పమాక అని అంటారండి. ఈ రోజున దేవుని గురించి మాటలు చెప్పినప్పుడు మిమ్మల్ని పిచ్చోడు అనొచ్చు. లోకంలో మాటలు చెప్పండి, ఎంతసేపు ఎన్ని గంటలైనా కూర్చొని వింటారండి. ఇలాగే రోడ్డు మీద కూర్చొని అక్కడక్కడ అరుగుల మీద కూర్చొని మాట్లాడతారు కదా, ఎంతసేపు అయినా మాట్లాడతారు. సరే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం రండి అని అనండి వాళ్ళతో. రోడ్డు మీద కూర్చొని ఆ అమ్మ గురించి, ఈ వదిన గురించి, అక్క గురించి ఎన్నైనా చెప్తారు. ఎన్ని గంటలైనా కూర్చుంటారు. సరే ఒక 5 నిమిషాలు మనం వెళ్ళి కలిసి ప్రార్థన చేద్దామని అన్ని చూడండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మీరు అక్క ఇప్పుడే నాకు పని ఉంది వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతారండి. ఈ రోజున మనం ఎవరు? ప్రార్థన పరులం. మనం ఎవరు? ఆత్మీయులం. మనం ఎవరు? దేవుని జనాంగం. మనం ఎవరు? దేవుని కోసం ఏర్పరచబడిన వారిగా మార్చబడిన వారం. మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో గుర్తుపట్టగలిగిన వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. అలా మనం నింపబడగలిగితే ఆ చిన్నది వచ్చి వీళ్ళందరితో ప్రార్థన చేస్తున్న వారితో చెబుతుంటే చాలే చెప్పావులే కానీ పిచ్చిదానివి నువ్వు, మతిపోయింది నీకు, ప్రార్థనలో ఉండకుండా అడ్డు తిరుగుతున్నావు, ఎందుకని తిరుగుతున్నావు నా పిల్లల్ని తిడుతున్నారు. ఈ రోజున ఆ వ్యక్తిలో ఉన్న 3 విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్పి ముగిస్తాను. అదేంటో తెలుసా? మొట్టమొదటిది, ఆమెలో విశ్వాసం ఉంది. రోదే అనే చిన్న దానిలో విశ్వాసం ఎలా ఉందో తెలుసా? తలుపు తడుతూ ఉంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, ప్రార్థనలో నిమగ్నం అయిపోయారు. తలుపు తడుతూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లా, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా పేతురు గారిని విడుదల చేయి, పేతురు గారి సంఖ్యలు తెంచు, పేతురు గారు ఏ ప్రమాదం కలగకుండా మా మధ్యలోకి తీసుకురా అని ప్రార్థన చేస్తున్నారండి. తప్పు కాదు, మంచోళ్ళే వాళ్ళందరూ. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ప్రార్థన చేయడానికి కూడుకున్నారండి. ఈ రోజున అదే నేను మీకు చెప్తున్నా, మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎలాంటి సంఖ్యలైనా తెగి మీకు సమాధానం కలిగే విధంగా దేవుడు చేయునుగాక. ఎలాంటి సంఖ్యలైనా సరే, ఎంతటి సంఖ్యలైనా సరే మీ ప్రార్థన ద్వారా సంఖ్యలు తెగబోతున్నాయి. మీ ప్రార్థన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. మీ ప్రార్థన ద్వారా ప్రభు మీ కుటుంబాల అద్భుతాలు జరిగించునుగాక. అయితే మనం ప్రార్థన చేస్తాం కానీ ఏ ఉంచమో తెలుసా? ఏ ఉంచం? విశ్వాసం ఉంచక మన కార్యాలను చూడట్లా. ఈ రోదే నచ్చినది విశ్వాసం ఉంచింది. ఈ రోజున విశ్వాసం ఉంచింది కనుక తలుపు దగ్గర చప్పుడు వినబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎవరు అని పలకరించింది. బయట నుంచి స్వరం వినబడుతుంది, అమ్మా నేను పేతురుని సేవకుడిని వచ్చాను. ఈ రోజున ఆ మాట వినగానే
వెంటనే తలుపు తీయలేదండి, మరలా వచ్చి వాళ్ళకి చెప్పింది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మనం చేసే ప్రార్థనలో దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడనే విశ్వాసం మనలో ఉంటే, విశ్వాసం నీకు పెట్టుబడిగా పెట్టగలిగితే, నీ విశ్వాసం అనే పెట్టుబడే నీకు లాభాలను తీసుకుని వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున విశ్వాసమే నీ పెట్టుబడి. డబ్బు అవసరంలా, విశ్వాసమే నీ పెట్టుబడి. వెండి బంగారాలు అవసరంలా. విశ్వాసంతో అడుగులు వేయి, విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, విశ్వాసంతో మొర్రపెట్టు, విశ్వాసంతో కనిపెట్టు, విశ్వాసంతో రోధించు. నీ జీవితాల్లో నీవు జరగదు, నా వల్ల కాదు, ఇక అయిపోయింది అనుకుంటున్నావే, వాటి విషయాల్లోంచి నిన్ను దేవుడు జయాన్నిచ్చి నిలబెట్టే కార్యాలు ప్రభు నీ కొరకు జరిగించునుగాక. ఈ రోజున విశ్వాసం, ప్రార్థన ఈ రెండు హృదయలో ఉన్నాయండి. మూడోది ఏముందో తెలుసా? ఆ హృదయలో నేను ఆయన స్వరాన్ని విన్నాను అని వచ్చి చెప్పింది. పిచ్చిదాని అన్నారు, అయినా కానీ ఎక్కడ ఆమె ఏమాత్రం బాధపడుకోకుండా వాళ్ళకి చెప్పింది, అయ్యా ఇదిగో మన సేవకుడు వచ్చాడు, పేతురు గారు వచ్చాడు. ఆ తర్వాత వచనాలు చూడండి ఒకసారి, 13-14 తర్వాత వచనాలు చూడండి. తాను చెప్పినదే నిజమని ఈ మాట విన్నారా? మామూలుగా చెప్పింది, అయ్యా సేవకుడు వచ్చాడు, తలుపు దగ్గర ఉన్నాడు, ఇదిగో ఆయన స్వరాన్ని నేను విన్నాను అని చెప్పింది కదా. వీళ్ళందరూ నువ్వు పిచ్చిదాని 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 అన్నారు. మరలా ఏం చెప్తుంది? అయితే తాను చెప్పినదే నిజమని దృఢముగా చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా ఏమంటున్నారండి వాళ్ళు? పేతురు గారు ఎట్ట వస్తారమ్మా, ఆయన దూత వచ్చి ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ వచ్చి ఉంటాడు అంటున్నారు. విన్నారా ఈ మాట? ఎంతగా మనం ప్రార్థనలో ఎలా ఎదగాలో ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు దేవుడు. మర్మయుక్తమైన మాటలు ప్రభు మన కోసం దాచి ఉంచాడండి. ఎన్నోసార్లు ఎదురుగా కళ్ళెదురుగా నేను చూస్తే కానీ నమ్మనండి అనేవాళ్ళు ఉంటారు. తోమా కూడా అన్నాడుగా, ఏమన్నాడు? యేసు ప్రభు వచ్చాడా, చనిపోయిన ఆయన, సమాధి చేయబడిన ఆయన మీ దగ్గరికి మీ మధ్యలోకి వచ్చాడా? సరే మీరు చూశారు, నేను ఇప్పుడు ఆయన చూస్తే కూడా కాదు, ఎలా చేస్తే నమ్ముతాను? ఆయన గాయాల్లో వేలు పెట్టి అది నిజమో కాదో చూస్తే కానీ నమ్ముతాను అన్నాడండి. ఇది విశ్వాసం. ఈ రోజున మన విశ్వాసం ఎలా ఉండాలి? వాళ్ళు చెప్పింది కదా చిన్నది, ఏమో చిన్నది చెప్పింది, మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడి కార్యాన్ని చేసి ఉంటాడని చెప్పి వెళ్ళి తలుపు తీసి చూడొచ్చు కదా. అంతగా అంటున్నారు. ఎంత దృఢంగా చెప్తుంది ఆమె, ఆ చిన్నది, హృదయ అనే చిన్నది ఎంత దృఢంగా చెప్తుందో తెలుసా? ఇదిగో అమ్మా వచ్చాడమ్మా మన సేవకుడు, వచ్చాడమ్మా మన సేవకుడు. ఈరోజు కూడా ఇదిగో మనకి ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తుంటాం, కార్యం జరగాలని, జరగాలి జరగాలి జరగాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ గుమ్మం దగ్గర జవాబు వస్తే విశ్వాసం ఉంచలేం. దేవుడట ప్రతిరోజు మన గుమ్మం దగ్గరికి మనకి కావాల్సినవన్నీ తీసుకుని వస్తాడు, ఆశీర్వాదాలు. మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యా ఇదిగో ఈ పూట ఆరోగ్యం ఇస్తే చాలు, ఈ పూట ఆహారం ఇస్తే చాలు, ఈ పూట ఇదిగో కాపుదలు ఇస్తే చాలు, దీంతో సరిపెట్టుకుంటున్నాం మనం. అసలు దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని తీసుకొని వచ్చి మన కోసం దాచి ఉంచాడు. కొన్ని వారాల క్రితం మీకు జ్ఞాపకం చేశాను కదా, దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు రెండు గొప్పవి కదా. ప్రతిరోజు మన కోసం దాచిన సిద్ధపరిచిన మేలు తీసుకొచ్చేస్తాడు. అది మనం పొందుకోలేకపోతున్నాం. గుమ్మం దాకా వచ్చిందని ఎవరు అంటారు కదా, లోకంలో మాట్లాడదు కదా, చేతి దాకా వచ్చింది నోటి దాకా రాకుండా పోతుందని. ఈరోజు మన అవిశ్వాసం వలన దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే కృపావారాలు, దేవుడిచ్చే అభిషేకం పోగొట్టుకుంటున్నామండి అవిశ్వాసం వలన. ప్రార్థనలో పొందుకోవాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో జయించాలి. అది ఎలా వస్తుందో తెలుసా? విశ్వాసము ద్వారానే వస్తుంది. మనం చేసే ప్రార్థన విశ్వాసం ద్వారా చేయాలి. ఆ ప్రార్థనలో విశ్వాసం ద్వారా పెట్టుబడి చేసి కనిపెట్టాలి. ఆ విధంగా ఆమె అంటది, అయ్యో ఇదిగో నా మాట వినండి, నేను చెప్పే మాట వినండి అని దృఢంగా చెప్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? దూత వచ్చాడు, దూత వచ్చాడు, దూత వచ్చాడు అంటున్నాడు. అలా అక్కడ తర్వాత చదవండి ఆ మాట. అయితే చదవండి అమ్మా. అయితే తాను చెప్పినదే నిజమని దృఢముగా చెప్పినందున దూత అన్నారు. పేతురు ఇంకను తడుతున్నాడు, ఇంకా తలుపు తడతానే ఉన్నాడు. చదవండి. ఎప్పుడు చూశారండి? తట్టగా తలుపు తీసి అతనిని చూచి
విభ్రాంతి నొందారంటాడు. అంటే అవాక్కు అయిపోయారు. పేతురు గారు రావడం ఏంటి అని అవాక్కు అయిపోయారండి. ఈ రోజున ఒక మాట మీకు చెప్పనా, అదృష్టం అట ఎప్పుడు తడుతుందంటండి? ఒక్కసారే తడుతుందంట. అదే దురదృష్టం తలుపు తీసేంతవరకు తడతానుంటుందంట. ఈ రోజున మనం దేనికి తలుపు తీస్తున్నాం? ప్రతిరోజు దేవుడు మన ఎదుటికి వచ్చి తలుపు తడతాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, నేను మీ తలుపు దగ్గర నిలబడి తడుతున్నా, ఎవరు తలుపు తీస్తారో వారి దగ్గరికి నేను వచ్చి వారితో కలిసి నేను భోజనం చేస్తా, వారితో ఉంటా అంటున్నాడు కదా. ఈ రోజున ఆయన కొరకు తలుపు తీసేవారిగా మనం ఉండాలండి. పేతురు గారు ఎంతసేపు బయట ఉన్నాడు, వీళ్ళ లోపల ఎంతసేపు డిస్కషన్ చేసి ఉంటారో తెలుసా? ఇంచుమించు ఆ చిన్నపిల్ల రోదే వచ్చి చెప్తుంది, ఇదిగో వచ్చాడమ్మా, వచ్చాడు, మన ప్రార్థన దేవుడు విన్నాడు, కార్యం జరిగింది, విశ్వాసంతో నమ్ముతున్నానని చెప్తున్నా సరే ప్రార్థన చేసేవారే మొట్టమొదటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసంతో కనబడట్లా, వారు ప్రార్థన చేస్తున్నారు. చిన్నపిల్ల వచ్చి మాట చెప్తే నమ్మట్లా. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలు, ఇదిగో నేను దేవుని స్వరాన్ని విన్నానంటే పెడచేని పెట్టకండి. పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. ఏలీతో దేవుడు మాట్లాడడం మానేశాడు, సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకని? ఏలీ మంద దృష్టి వచ్చేసింది, ఆసనం వేసుకుని కూర్చున్నాడు, ప్రత్యక్షత చూడడం మానేశాడు, దేవుని స్వరాన్ని వినడం మర్చిపోయాడు. దేవుని సందులో ప్రతిరోజు మండాలి, కానీ మండవలసిన ఏలీ ఆ మందసం దగ్గర ఏ వేసుకుని తెలుసా? ఆసనం వేసుకుని కూర్చున్నాడండి. ఆ హన్న దేవుని సందులోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయనంట ఒక ఆసనం మీద కూర్చొని ఆ స్తంభం దగ్గర ఉండి చూస్తున్నాడంట. ఈ రోజున దేవుని సందులో దీపవృక్షాలు వెలగాలి, దేవుని సందులో ధూపవేదిక ప్రతిరోజు నింపబడాలి, దేవుని సందులో ప్రతిరోజు ఆ సన్నిధి రొట్టెల బల్లలు సిద్ధపరచబడాలి, దేవుని సందులో ప్రతిరోజు ఆ గంగాళం నీళ్లు శుభ్రం చేయాలి, దేవుని సందులో ప్రతిరోజు బలిపీఠం మండుతూ ఉండాలి. వీటన్నిటికీ నిదర్శనం ఏంటో తెలుసా? ఒకప్పుడు సాంబ్రాణి వేసేవాళ్ళేమో, ఒకప్పుడు అవన్నీ దీపాలు వెలిగించే వాళ్ళేమో, ఈ రోజున నీవే దేవునికి నైవేద్యముగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు నేను ధూపవేదికగా మార్చబడడం అంటే ప్రతిరోజు మోకరించి, ప్రతిరోజు ధూపం వేస్తూ, ప్రతిరోజు చేతులెత్తుతూ. ఒక మాట ఉంది కదా కీర్తనలో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారంగా మార్చబడాలి. ఈ రోజు మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఆయనకు అంగీకారమయ్యే ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక, విశ్వాసంతో మన ప్రార్థన తీర్చిదిద్దబడును గాక, ఆయన స్వరాన్ని వినేవారిగా మనము మార్చబడుదుము గాక. ఆ హృదయ అనే చిన్నది ఎంతగా దేవుని స్వరాన్ని వినగలిగింది, ఆ కాపరి స్వరాన్ని వినగలిగింది. విన్న ఆ స్వరానికి పెడచెవిని పెట్టలేదండి, వచ్చి వాళ్ళతో చెప్పింది, అమ్మా మన ప్రార్థన దేవుడు విన్నాడు, ఇదిగో రండి, తలుపు వాకిట ఆయన ఉన్నాడు, చాలే అని అపహాస్యం చేశారు. తర్వాత తలుపు తీసి ఆయన చూసంట, అక్కడ రాసిన మాట విభ్రాంతి నొందారండి. తర్వాత ఏం రాసింది చూడండి. అంటే ఏం చేశాడో తెలుసా పేతురు గారు? అల్లరి చేయబాకండి, దేవుడు నన్ను ఇక్కడ తప్పించిన సంగతి ఇంకెవ్వరికి తెలియకపోవచ్చు, మీరేమి అల్లరి చేయవసరలా, ఎవరు కేకలు పెట్టవసరలా అని సైగ చేశాడు. మాట కూడా మాట్లాడాల. లోపలికి వచ్చి ఏం చేశాడండి? చెరసాలలో నుంచి ఏ విధంగా ప్రభు తన దూతను పంపించి వీరి ప్రార్థన ద్వారా కార్యం జరిగిందో వాళ్ళకి వివరించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మన జీవితాల్లో ఎవరో ఏదో సమస్యలు ఉన్నారు మనకు తెలిసిందండి, మనం ప్రార్థన చేస్తాం, ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తాం. దేవుడు చేస్తే చేశాడు, లేకపోతే లేదని చేయటం కాదు, మనం చేసే ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో కార్యం జరుగుతుందనే విశ్వాసం మీలో ఈ రోజు నుంచి మొలకెత్తునుగాక. ఆ విశ్వాసం అనే పెట్టుబడి మీ ప్రార్థనలో ఉంటే మీరు దేవుని స్వరాన్ని వింటారు, అనేకులుగా ఆ విన్న స్వరాన్ని ప్రకటించే రోదేలాగా మీరందరూ మార్చబడుదురుగాక. మీరెవరో తెలుసా? పరిమళించే రోదేలాగా మీరు మార్చబడుదురుగాక, స్వరాన్ని వినే రోదేలాగా మీరు మార్చబడుదురుగాక. ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన స్వరాన్ని విని అనేకులుగా ఆ స్వరాన్ని ప్రకటించే రోదేలాగా మీరు మార్చబడుదురుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ రోజున ఆ రోదేలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? ప్రార్థనలో వారందరితో కూర్చుంది, మొదటిది. రెండవది విశ్వాసంతో స్వరాన్ని వినింది. మూడవది ఆమె ఏం చెప్పింది తెలుసా? నేను ఇదిగో ఆయన స్వరాన్ని విన్నాను అని దృఢంగా చెప్పడం మొదలుపెట్టింది. ఈ మూడు లక్షణాలు మనలో ఉంటే ప్రతిరోజు నీ ప్రార్థన పరలోకానికి చేర్చబడేటట్లుగా ప్రభువు నీ ప్రార్థన అంగీకరించునుగాక.
నీవు ప్రార్థన చెయ్యాలి, ఆ ప్రార్థన విశ్వాసంతో చెయ్యాలి. ఆ చేసిన ప్రార్థన దేవుడు నీతో పలికిన మాట, పలికిన స్వరాన్ని నీవు గుర్తుపట్టాలి, అనేకులకు ప్రకటించే వ్యక్తిగా నీవు మార్చబడాలి. అట్టి ప్రార్థన, అత్యాశక్తి ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన నీ ప్రార్థనగా మార్చబడునుగాక. అలా మార్చబడితేనట మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. మన ప్రార్థన అంత శక్తి కలిగిందో ప్రతిరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నోసార్లు మీకు చెప్పినట్టున్నాను, అయినా మరలా మరొకసారి ఆ మాట ఏంటంటే, అది మనందరికీ తెలుసు కదా, థామస్ ఆల్వా ఎడిసన్. విన్నారు కదా, చదివారు కదా ఆయన గురించి. ఆయన తల్లి స్కూల్లో జాయిన్ చేసింది. ఆయనకి చదువు అబ్బట్లా, చదువు రావట్లా, చదువుకుందామన్నా సరే ఆయనకి జ్ఞానం లేదు, అసలు అర్థం కావట్లేదు. స్కూల్లో ఉన్నవాళ్ళు ఒక రోజున వాళ్ళ తల్లిని పిలిపించి ఆమెకు ఒక లెటర్ రాసి, అమ్మా మీ పిల్లోడికి చదువు చెప్పడం మా వల్ల కాదు, మీ పిల్లోడి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా అలాగే తయారైపోతారు, చదువు రాని మొద్దుల్లాగా అయిపోతారు, మీ పిల్లోడిని స్కూల్లోంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా మీరు చేర్పించుకుంటారో లేకపోతే మీరే చదువు చెప్పుకుంటారో చెప్పుకోండి అని స్కూల్లో టీచరు గారు, అక్కడ ప్రిన్సిపాల్ లెటర్ రాసి ఇచ్చేస్తే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా, విశ్వాసంతో ఇంటికి తీసుకొచ్చిందండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పిల్లోడు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకని నన్ను స్కూల్లోంచి తీసుకొచ్చేసావు, స్కూల్లో ఎందుకని నన్ను పంపించేశారంటే, అయ్యా నీకున్న జ్ఞానానికి, నీకున్న తెలివితేటలకి, నీకున్నటువంటి చురుకుదనానికి వాళ్ళు నీకు చదువు చెప్పలేరంట అయ్యా, అంత జ్ఞానం వాళ్ళకి లేదంట. ఇదిగో నీకున్న జ్ఞానం వాళ్ళకు మించిన జ్ఞానం అని చెప్పి తల్లి చెప్పిందండి. అదే మాట తల్లి ఆ మాట చెప్పకుండా, అరే నువ్వు పనికిరావంటరా, ఎందుకు పనికిరావంట అని చెప్తే ఆ పిల్లోడు ఏమైపోయాడండి, ఆ పిల్లోడికి భయాన్ని నూరు పోయిలా, ఏమి నూరు పోసింది, ధైర్యాన్ని నూరు పోసింది, విశ్వాసాన్ని నూరు పోసింది. ప్రతిరోజు ప్రార్థన అనే పాఠశాలలో ఆ పిల్లోడి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఆ పిల్లోడి కోసం రోధించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఆ రోదే అనే చిన్నది ఏ విధంగా రోధించిందో అలా తన బిడ్డ కోసం రోధించడం మొదలు పెడితే ఎవ్వరికి పనికిరాడు అని అనుకున్న వ్యక్తి బల్బును తయారు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడండి. ఈ రోజున ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో మన పిల్లల్ని ఎప్పుడు కూడా మనం నోటితో శపించకూడదు. వీడి పనికిరాడు, వీడి వల్ల కాదని ఎప్పుడు అనకండి. పిల్లల్ని మీరు దీవించడం మొదలు పెట్టండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మీ పిల్లల్ని మీరు దీవించండి, ఆమెన్ చెప్పండి. ప్రతిరోజు నా పిల్లలు ప్రయోజకులు అవుతారు అనండి. నా పిల్లలు ప్రయోజకులు అవుతారు అనండి. మీ పిల్లలను ప్రయోజకులుగా దేవుడు మార్చును గాక. ఎందుకని? మీ మాట అంత శక్తివంతమైనది, ఆమెన్ చెప్పండి. మీ ప్రార్థన అంత శక్తివంతమైనది, ఆమెన్ చెప్పండి. మీరు అనుకోవచ్చు నా ప్రార్థన ఏంటని, ఎప్పుడు అనుకోకండి. మీరు చేసే ప్రార్థన పునాదులు కదిలే ప్రార్థనగా మార్చబడాలి. మీరు చేసే ప్రార్థన సమస్యలు పరిష్కరించబడే ప్రార్థనగా మార్చబడాలి. మీరు చేసే ప్రార్థన, ఇదిగో ఎవ్వరు ఏ సమస్యలు ఉన్నా వారి కొరకు మీరు చేతులు ఎత్తితే చాలు అద్భుతాలు జరిగే ప్రార్థనగా మీ ప్రార్థన మార్చబడును గాక. తల్లి తన బిడ్డని విడిచిపెట్టలేదుగా. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు పనికిరాడు అన్నాడు. కానీ దేవుని సందులో అప్పగించింది, ప్రార్థన అనే పాఠశాలలో చేర్పించింది, ఎల్లప్పుడూ తన కోసం ప్రార్థన చేసింది. ఎంతో చరిత్ర ఉంది, కానీ నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో రోదే అనే చిన్నది స్వరాన్ని వినింది, ప్రార్థనలో ఉంది, విశ్వాసంతో కనిపెట్టింది, స్వరాన్ని వింది, వెళ్ళి వాళ్ళకి వచ్చి చెప్పింది, నేను చెప్తున్నాను వినండి, దృఢంగా చెప్తున్నాను వినండి అంది. వాళ్ళందరూ వచ్చి అప్పుడు తలుపు తీసి విభ్రాంతి నొందారు, లోపలికి పేతురు గారిని ఆహ్వానించారు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం దేవుని సందులో మన ప్రార్థన ఎలా ఉంటుంది, మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం? అలవాటుగానా, ఆచారంగానా, మొక్కుబడిగానా, ఏదో ప్రార్థన చేయబోతే దేవుడు కోప్పడతాడనా, ప్రార్థన చేయకపోతే ఏదైనా నష్టం వస్తుందనా, ప్రార్థన చేయకపోతే ఏదైనా సమస్య వచ్చిందని ప్రార్థన చేస్తే దానికోసం మనం చేయక్కర్లా. మనం చేసే ప్రార్థన ఏదో మన అవసరాలు తీయడం కోసమో మన పొట్టగూటి కోసమో కాదండి, ఇతరులను దేవుళ్ళకు నడిపించేటట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. గట్టిగా చెప్పండి. మన పొట్టగూడు కోసం ప్రార్థన అయితే మనం చేయవసరంలా. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడా? ఇతరులు ఎంతమంది మన కళ్ళ ముందు నశించిపోతున్నారు, వారందరి కోసం మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి. తలుపు దగ్గర ప్రభువు మిమ్మల్ని తట్టి పిలిచేటట్లుగా మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. మీరు ప్రార్థన చేస్తుండగానే దేవుడే మీ తలుపు దగ్గరకు వచ్చి తట్టి మీకున్నటువంటి ప్రార్థనలు మీరు అడిగినవన్నీ దయచేసేటట్లుగా మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక.
ఈ రోజున ఆ హృదయ వలె మీరు రోధించగలిగితే పరిమళ వాసనగా రోజా పువ్వులాగా మీ ప్రార్థన జీవితం మార్చబడబోతుంది. ప్రార్థన చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి, స్వరాన్ని వినేలాగా మార్చబడాలి. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. హృదయలాగా నేను మార్చబడాలి, హృదయలాగా నేను తీర్చిదిద్దబడాలి, రోజా పువ్వులాగా నేను మార్చబడాలి. రోజా పువ్వు ఉందనుకోండి, అక్కడ ఏమొస్తుంది చెప్పండి? పరిమళ వాసన వస్తుంది. అలాగే మీ ప్రార్థన ఉన్న చోట పరిమళ వాసన వెదజల్లేటట్లుగా మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఎలాంటి పరిమళ వాసన తెలుసా? ఇదిగోండి, ఆ తల్లి ప్రార్థన చేస్తే మాకు కార్యం జరుగుద్దండి, ఆ సహోదరుడు ప్రార్థన చేస్తే మాకు కార్యం జరుగుద్దండి, ఆ చెల్లి ప్రార్థన చేస్తే మాకు కార్యం జరుగుద్దండి అని ఇరుగు పొరుగు వారి మీ ప్రార్థన గురించి పరిమళ వాసనగా మార్చబడి మీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాతైనా ఈ చిన్న క్లుప్త సందేశం మీ జీవితాల్లో, మీ హృదయాల్లో నాటబడాలని కోరుకుంటున్నా. హృదయ వలె మీరు రోధించేవారిగా, హృదయ వలె మీరు ప్రార్థించేవారిగా, హృదయ వలె మీరు విశ్వాసాలు ఎదిగేవారిగా, హృదయ వలె మీరు స్వరాన్ని వినేవారిగా మీ ప్రార్థన జీవితం మార్చబడునుగాక. ఈ రోజు నుంచైనా అయ్యా ఆ విధంగా నన్ను మార్చవా, ఆ విధంగా నన్ను తయారు చేయవా అని ఆశపడగలిగిన ఒక క్షణం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. కన్నులు మూసుకోనండి, కన్నులు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. హృదయ వలె నీవు రోధించగలిగే వ్యక్తిగా మార్చబడాలి, హృదయ వలె నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడాలి. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నా పట్ల కార్యాన్ని చేయవా, నా ప్రార్థన జీవితం మార్చబడాలయ్యా. ఇంతవరకు ఏదో ఆచారంగానో అలవాటుగానో అవసరతల కోసమో బలహీనతలు ఉన్నాయనో చేసుకుంటున్నానేమో. ఈ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మార్చబడాలి, నా ప్రార్థన జీవితం మార్చబడాలి, నా ప్రార్థన జీవితం మార్చబడాలయ్యా. కనికరించవా, కార్యాన్ని జరిగించవా అంటే ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా, వివరించలేను నీ కార్యములు, వర్ణించలేను నీ బల శౌర్యములు. ప్రియుడా మహాఘనుడా, నీ ఘన కార్యములు కీర్తించనా. ప్రియుడా మహాఘనుడా, నీ ఘన కార్యములు కీర్తించనా. ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా. ఒక స్వరాలు చూద్దాం. ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా, వివరించలేను నీ కార్యములు, వర్ణించలేను నీ బల శౌర్యములు. వివరించలేను నీ కార్యములు, వర్ణించలేను నీ బల శౌర్యములు. ప్రియుడా మహాఘనుడా, నీ ఘన కార్యములు కీర్తించనా. ప్రియుడా మహాఘనుడా, నీ ఘన కార్యములు కీర్తించనా. ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా. కీర్తించనా, కొనియాడనా, అతి
భీకరమైన నీ కార్యములు కీర్తించనా కొనియాడనా అతి భీకరమైన నీ కార్యములు సృష్టికర్తవు నీవు పరిపాలకుడవు సృష్టికర్తవు నీవు పరిపాలకుడవు జీవపు వాక్కు చేత సర్వము సృజించావే నిరాకార శూన్యమును తొలగించి వెలిగించావు నన్ను మాత్రం నీ కోసమే నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినావు యేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినావు యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యములు వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బల శౌర్యములు ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా ఒకసారి స్వరాలుద్దాం ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా మరొకసారి పాడదామా ప్రియుడా మహాగణుడా నీ ఘన కార్యములు కీర్తించనా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్యా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు ఇంతవరకు నీ కృప కలిగిన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా నీ సన్నిధిలో మరొక గురువారం మేము ఈ విధంగా ప్రార్థించుకోవడానికి కృప చూపించారయ్యా కనికరించండి కృప చూపించండి నిత్యమైన కృపతో వాత్సల్యతను చూపించండి ఇదిగో నాయనా మాలో ప్రార్థన ఆత్మ తగ్గకూడదని మా ప్రార్థనలో విశ్వాసం తగ్గకూడదని మా ప్రార్థనలో కాపరి స్వరాన్ని వినడం తగ్గకూడదని మా ప్రార్థనలో నైనా చెవియొగ్గి నీ మాటలు ఆలకించడం తగ్గకూడదని రోదే అనే చిన్నదిని మా కన్నుల ముందును పెట్టి రోజా పువ్వులాగా పరిమళ వాసనగా అయ్యా ఇదిగో తన సాక్ష్య జీవితాన్ని మా కన్నుల ముందు పెట్టారు ఈ 3 విషయాలు మేము నైనా ప్రార్థనలో ఎదిగి విశ్వాసంలో ఎదిగి నీ స్వరాన్ని వినేవారిలో మేము ఎదిగేటట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను పేరు పేరున దీవించి ఆ విధంగా ప్రార్థనాత్మక బిడ్డలు నింపబడడానికి కృప దయచేయమని మరొకసారి దినాన్ని ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా ఇదిగో దూరాన సమీప నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను ఈ ప్రాంతాన్ని ప్రజలను మీరు రక్షించమని నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాము మరింత ఆత్మీయతలో మరింత ప్రార్థనలో మరింత భక్తిలో నీ బిడ్డలు ఎదిగినట్లుగా సహాయం చేయండి ఈ పరిచయను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకరిస్తూ గుట్టులు విప్పుతున్న ప్రతి ఒక్క కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి సమృద్ధైన జీవనం ప్రతి వారిని దయచేయండి అయ్యా ఈ నెలంతటికి ప్రతిరోజు కావలసిన కృపాక్షేమాలు దయచేయండి మరలా మేము గురువారం ఈ విధంగా కూడుకునే వరకు ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూని అగ్ని కంచెను ఉంచండి వారు చేసే పనులలో వారు వెళ్లే మార్గాల్లో వారు కష్టపడుతున్న పొలాల్లో వ్యవసాయాల్లో అయ్యా పాడి పశువుల్లో
వారు కష్టపడే జీవనోపాధుల్లో వెళ్ళొచ్చే ప్రతి ఒక్క మార్గాల్లో కాపుదలను ఇవ్వండి అయ్యా. ఏ ప్రమాదాలు ఏ ఎంట ఉండకుండా, ఏ అకాల మరణాలు ఏ ఇంట కలగకుండా నీ రక్తపు కోటలో బిడ్డలను భద్రపరచండి అయ్యా. నీ కంచె కలిగినటువంటి కాపుదల బిడ్డలను నివాసం ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా. మేలు చేసే మహిమను పొందమని, పేరు పేరున నీ బిడ్డలను దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో కూడొచ్చిన ప్రతి వానికి సహకరించిన కుటుంబాలకును ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మరలా వచ్చే గురువారం యథాప్రకారంగానే 7 దగ్గర నుంచి ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గురువారం ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్.